వాళ్ళకు అకౌంట్లను ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు స్కానర్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. చిన్న వ్యాపారం చేసుకునే నాటి నుంచి పెద్ద వ్యాపారుల వరకు కూడా ఖచ్చితంగా స్కానర్తోని వర్క్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా ఒక చిన్న మచ్చ తెచ్చుకోకుండా పరిపాలన చేసింది. కాబట్టి 10 సంవత్సరాలు కాదు, ఇంకొక 10 సంవత్సరాలు కూడా మీకు అధికారం ఇస్తామని చెప్పి ప్రజల ముందు. ఇప్పుడు మన బీజేపీ ఫామ్లో వస్తుందని ఎందుకు అనుకుంటున్నారు? స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు ఎవ్వడు చెయ్యని, ఏ పార్టీ చెయ్యని అధికారం, ఏ పార్టీ చెయ్యని అభివృద్ధిని 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు చేసిరు. కాబట్టి ఆ అభివృద్ధిలో భాగంగా మేము మా కార్యకర్తలు ప్రతి ఇంటికి పోయినాం. ప్రతి ఇంటికి పోయి సంక్షేమ పథకాలన్నిటిని కూడా ఈ ఓటర్లకు వివరించినాం. కాబట్టి అవినీతి లేని రాజ్యం పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి హిందువుల యొక్క కళ, 500 సంవత్సరాల నాటి యొక్క కళ నెరవేర్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఏక్ దేశ్ మే దో నిషాన్, దో విధాన్, దో ప్రధాన్ నై చలేగా అని చెప్పి నినాదాన్ని తీసుకొని ఒకటే దేశంలో ఒకే చట్టం ఉండాలని చెప్పి కాశ్మీర్లో కూడా 370 ఆర్టికల్ను రద్దు చేసి భారతదేశంలో విలీనం చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ముస్లిం సోదరిమణులు వాళ్ళు కోపం వచ్చినప్పుడు తలక్ 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 అంటే వాళ్ళకు విడాకులు వచ్చేది. ఈరోజు విడాకులు ఇవ్వాలంటే ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారు. కరోనా వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు ప్రతి బీదవాడు ఇబ్బంది పడొద్దని ఫ్రీగా రేషన్ ఇస్తున్నటువంటి ఘనత మా నరేంద్ర మోడీది. అదేవిధంగా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా అకౌంట్ సౌకర్యం కోసం ఆటోలు పెట్టిండ్రు ఇక్కడ. నమస్తే. నమస్తే. T20 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను నేను. ఇస్నాపూర్లో ఓటింగ్ ఈరోజు ఎంతవరకు అయింది? ఈరోజు ఇస్నాపూర్ గ్రామంలో ఎంపీ ఎలక్షన్ సందర్భంగా 8,235 ఓట్లు పోలింగ్ కావడం జరిగింది. టోటల్ ఓట్లు వచ్చి 15,000 ఓట్లు ఈ గ్రామంలో ఉన్నాయి. మరి అధిక శాతంలో ఓటకు వినియోగించుకున్నారు. కొంతమంది హాలిడేస్ ఉన్న వల్ల గ్రామాలకు వెళ్ళడం వల్ల కొంచెం శాతం తగ్గింది. ఇక్కడ ప్రతిసారి ఓటింగ్ శాతం 80-90% ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా ఎంపీ ఎలక్షన్లో అధికంగా ఓట్లు అందరూ వేయడం. ఈ రోజుతో క్లోజ్ అయినట్టే కదా ఓట్లు? ఈ రోజుతో ఇప్పుడు 6 గంటలకు ఇప్పుడే 15 నిమిషాల ముందు క్లోజ్ అయ్యడం జరిగింది.